మొక్కలు అన్నీ కూడా ఆరోగ్యంగా, బుషీగా, హెల్తీ గ్రీనరీ స్ప్రెడ్ చేసుకొని మొగ్గలనేవి గుత్తుల్లో అండ్ పెద్ద సైజులో ఫ్లవరింగ్ ఒక్క మొగ్గ కూడా రాలకుండా అందంగా రావడానికి ఈ ఫెర్టిలైజర్ అయితే అందించండి. సో, దీన్ని ఫూల్ మక్నా అంటారు ఫ్రెండ్స్. దీన్ని పౌడరీ రూపంలో అందించాలి. 2 విధాలుగా మనం దీన్ని అందించవచ్చు. సో, దీని గురించి లాంగ్ వీడియో కూడా షేర్ చేసున్నాను. అందులో ఇంకా డీటెయిలింగ్ అనేది ఉంటది. మీరు ఇంకా షార్ట్స్ వాష్ చేసుకునే వాళ్ళు సో, దీన్ని సింపుల్‌గా చెప్పేస్తాను. మీరు మీ మొక్కలకి వాడండి. డీటెయిలింగ్ అనేది చాలా అవసరం. డీటెయిలింగ్‌గా మనం మన మొక్కలకి కేర్ తీసుకున్నప్పుడే మన మొక్కలు హెల్తీగా ఉండడం జరుగుతాయి. లేకపోతే ప్రతిసారి మొగ్గలు రాలిపోతున్నాయి, ఆకులు రాలిపోతున్నాయి, మొక్క అన్‌హెల్తీ అవుతుంది అనే కామెంట్సే రావడం జరుగుతాయి. ఓకేనా? సో, ఇదొచ్చేసి ఫూల్ మక్నాని పౌడర్ చేసేసేయండి. ఈ పౌడర్‌ని డైరెక్ట్‌గా మొక్క యొక్క మట్టి భాగంలో కలిపేసేయొచ్చు నెలకు ఒక్కసారి. అదేవిధంగా ఇంకొక ప్రాసెస్, మనం ఏదైనా కొత్త మొక్క తెచ్చినప్పుడు ఆ కొత్త మొక్క ఒక పాటింగ్ మిక్స్ ప్రిపేర్ చేస్తాం కదా! సో, ఆ పాటింగ్ మిక్స్‌లో కూడా వీటిని కలపవచ్చు. సో, దీనివల్ల మొక్కకి ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ లైక్ మినరల్స్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్ అనేవి అధికంగా లభించడం జరుగుతుంది. సో, కార్బోహైడ్రేట్స్ మన మొక్కలకి ఉన్నప్పుడు మన మొక్క యొక్క వేరు భాగానికి మంచి హెల్తీనెస్. సో, స్లో రిలీజ్ ఫెర్టిలైజర్‌గా కూడా ఇది వర్క్ అవ్వడం జరుగుతది. సో, ఈ విధంగా రెగ్యులర్ కేర్ తీసేసుకుంటా మనము బేసిక్ ఫెర్టిలైజర్స్‌ని దృష్టిలో పెట్టుకొని, మన మొక్క యొక్క స్టేటస్ అనేది దృష్టిలో పెట్టుకొని, ఇటువంటి ఫెర్టిలైజర్స్ హెవీ ఫీడింగ్ కావచ్చు, నార్మల్ కావచ్చు, ఇవన్నీ గనక టైమ్ టు టైమ్ అందించేస్తున్నట్లయితే మనకి మొక్కలనేవి ఇంత హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి. చూశారు కదా! ఎంత డెలికేట్ అయిన హైబిస్కస్ ప్లాంట్స్ వాటిని మనం ఈజీగా గ్రో చేసుకోగలుగుతున్నాము. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఛానల్‌లో సంవత్సరాల పాటు మనం దీన్ని బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది. సో, సంవత్సరాల పాటు మన దగ్గర ఈ మొక్కలనేవి ఉన్నాయి. మీరు ఛానల్ స్టార్టింగ్ నుంచి వాచ్ చేసినట్లయితే మీకు సేమ్ మొక్కలే కనిపిస్తాయి. అదేవిధంగా ఛానల్ స్టార్టింగ్ ముందు నుంచి ఇవన్నీ మొక్కలు మన దగ్గర అయితే ఉండడం జరిగింది. సో, ఫ్లేవర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు గార్డెనింగ్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. వాటికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ షార్ట్స్ రూపంలో మీ దగ్గరకైతే రావడం జరుగుతది. ప్రతి ఒక్క కామెంట్‌కి మీరు రెగ్యులర్‌గా ఛానల్‌ని వాచ్ చేస్తున్నట్లయితే. సరేనా? సో, ఇటువంటి ఆర్గానిక్‌గా పెంచాలి అంటే తప్పకుండా ఛానల్‌ని ఫాలో అయితా ఉండండి. మళ్ళీ కలుద్దాం.